నాకు అప్పుడే అనిపించింది, అరే మాలలు ఎప్పుడు ఇంట కూర్చుంటారు, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిండ్రా అని చెప్పి ఆ రోజు మంచి మీటింగ్ కూడా వారు చేయడం జరిగింది. అంటే మనము ఏదైతే పద్మారావు గారు నర్సింగ్ మీటింగ్లో కూడా వారు ₹1,00,000 నేను ఇస్తున్నా అని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. మన ప్రవీణ్ కూడా ఆ మీటింగ్లో చెప్పినారు, లేదు మనం అందరం కూడా పెద్ద ఎత్తున పోవాలి, ఈ December 1 మీటింగ్ విజయవంతం చేసుకోవాలని చెప్పి. ఎందుకు December 1 మీటింగ్ మనం పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోవాలి? మొత్తం హైదరాబాద్ని దిగ్బంధం చేసే అవసరం ఉన్నదా లేదా మీరు అందరు చెప్పండి. ఇన్ని రోజులు మనం ఇంట్లో కూర్చున్నది, ఆ ఒక్క రోజు మన సత్తా చూపించేది అవసరం ఉన్నది. అందరికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించేది ఉన్నది. అరే మీరు మాలా కులాలకి మీరు చిన్న చూపు చూపించేది అవసరం లేదు, మేము కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాము, మేము కూడా మాకు ఒక మంచి కల్చర్ ఉన్నది, మేము అందరితో కలిసిమెలిసి ఉంటాము, మేమందరం కూడా పట్టుదల ఉన్నది, మాకు ఒక్కసారి ఈ ఏ విషయంలోనైనా మేము ఇది సాధించుకోవాలనుకుంటే ఎట్లనైనా సాధించుకుంటామని చెప్పి చూపించేది ఉంది అందరికీ కూడా. దానికోసము మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో మన కుటుంబ సభ్యులను కూడా తీసుకొని ఆ మీటింగ్కి వచ్చేది అవసరం ఉన్నది. మీరందరూ కూడా సరిగా ప్లాన్స్ వేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉద్యమంలో, నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నా మీద ఈడీ రేడ్ అయింది అప్పుడు కూడా, ఎందుకంటే ఉద్యమంలో ఉండొద్దని. కానీ నేను భయపడలేదు, ముందుకు వెళ్ళాను. ఈడీ రేడ్ అయింది, అన్ని రేడ్లు అయినాయి అప్పుడు కూడా. మొన్న కూడా నేను ఎలక్షన్లో కొట్లాడినప్పుడు కూడా నాకు కూడా ఈడీ రేడ్స్ అయినాయి. కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు నాకు 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ మా సంస్థకి ఇచ్చేది ఏదైతే హక్కు ఉన్నదో అది కూడా కేసీఆర్ గారు ఇవ్వలేదు. మా పట్టణచెరు ఫ్యాక్టరీని మూసేసినాడు, కానీ నేను వెనుకకు పోలేదు. కేసీఆర్ గద్దె దించే వరకు కొట్లాడినాను. అలాగే ఇప్పుడు కూడా మన మాలా కుటుంబానికి గౌరవం దక్కే వరకు ఈ నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా కానీ వారి బలం ఏముంటుందా? ఏముంటుంది చెప్పుడు? ప్రజల బలం. కానీ ప్రజలు, మనం షోలే సినిమా చూసినాము, అస్రాని ఏమంటాడు, ఆదాలో ఇదర్ జాओ ఆదాలో బాకీకే మేరే పీచే అంటావు. అంటే ఎవడు ఉండడు. అదే భయంతో చాలామంది రాజకీయ నాయకులు బయటికి రాలేదు ఈ అంశం పైన. మీరందరూ కూడా గమనించాలి. అది ఈ రిస్క్ తీసుకోవడంలో రాజకీయ నాయకులకు చాలా పెద్ద రిస్క్ ఉన్నది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎలక్షన్స్ వస్తాయి, కానీ మీరందరూ కూడా మా వెనుక ఉంటే ఆ ధైర్యంతో ఏదైనా కొట్లాడుకోవచ్చు మనము. మీరే ఉన్నారు మా ధైర్యం. సో మీరందరూ కూడా ఈ ధైర్యాన్ని చూపించడానికి 1 డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున మనము విజయవంతం చేసుకునే అవసరం ఉంది. నిజంగానే రాజు ఉస్తాద్ గారు, నేను రోజు అన్ని సాయంత్రం ఎక్కడ పొద్దున్న డిస్ట్రిక్ట్ పోయినప్పటికీ కూడా సాయంత్రం వచ్చి హైదరాబాద్లో ఒక మీటింగ్ అటెండ్ చేస్తున్నాను. వారు ఇంత కష్టపడి ఈ ఏజ్లో కూడా మన యువ నాయకుడు అంటే రాజు ఇంత ఓపికతోని, అంటే ఇప్పుడు 9 గంటలు అవుతుంది, ఇంత ఓపికతోని కూర్చొని అందరు నాయకులని కలిసి మెలిసి, అంటే వారు పెద్ద మనిషి, మా నాన్నగారు స్నేహితుడు. అంటే ఆ రోజుల నుంచి చూస్తున్నాను, అప్పటి నుంచి కూడా సేమ్ స్టాండర్డ్ మెయింటైన్, ఒక లూజ్ మాటలు లేదు, అందరికీ ఎట్లా సాయం చేయాలని చెప్పి రాజు ఉస్తాద్ గారు ఎప్పుడు కూడా వారు ఆలోచన అట్లనే ఉంటుంది.